ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహా 8 2026 5/9/2026 వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మహానుభావుడు సంచారం ఎలా ఉందయ్యా అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 30వ తారీఖున మేన రాశిలో ఉన్నాడు ఆయన. అదేవిధంగా ఫస్ట్ తారీఖుకి మేషం, 4వ తారీఖుకి వృషభం. ఆ విధంగా ఉంది చంద్ర సంచారం. సరే, ఇప్పుడు మనకి ఏమిటంటే గనక ఏ విధమైనటువంటి గ్రహాలలో మార్పులు, చేర్పులు ఏం కనపడలా. తర్వాత ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటంటే గనక మనకి కొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన రాసులు ఏమిటి, అదేవిధంగా పర్వాలేదు హ్యాపీ బిందాస్గా మనం ముందుకెళ్ళిపోదాం అనే రాసులు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం చాలా ఆనందంగా చెప్పుకుందాం. అష్ట్ర భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరూ కూడా 10 మందికి పంపిస్తే మా ఛానల్ అభివృద్ధి అవుతుంది. శ్రీమాత్రే నమః. వివాహ సంబంధాల కోసం కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 18 ఏళ్ళగా నిర్వహిస్తున్నాం కాబట్టి దానికి మీరు ఫోన్ చేయొచ్చు. సెషన్ ముహూర్తాలు చాలా విరివిగా వస్తున్నాయి. వాటి గురించి కూడా నాకు ఫోన్ చేయొచ్చు. చండీ హోమాలు, ఈ విధంగా హోమాలు కానీ, లేకపోతే రాహుకేతు దోషాలు కానీ, కుంభ వివాహాలు కానీ తప్పనిసరిగా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. చూస్తున్నట్లయితే కనుక కుజుడు మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం 3వ ఇంట్లో కుజుడున్నాడు. అదేవిధంగా అర్ధాష్టమ గురువుగారు, పంచమంలో చూస్తేనేమో రవి కేతువు బుధుడు, ఇహ శుక్రుడు చూస్తేనేమో షష్టమం, అదేవిధంగా రాహువు చూస్తే 11th హౌస్, అదేవిధంగా శని భగవానుడు చూస్తే వక్రగతిన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే కనుక ఆయన ముఖ్యంగా మీనరాశిలోనే ఉన్నాడు వక్రగతిన. చంద్రుడు చూస్తే మనకి మీనరాశిలో కనపడుతున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. కోర్టు వ్యవహారాలు, వివాదాల యందు చాలా చాలా జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి. ఎందుకంటే కోర్టు వ్యాజ్యాలు వేసుకోవచ్చు, లేదా ఏదైనా సరే మనకి కావలసినటువంటి విధి విధానంలో మనకి తెలియకుండానే మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి కోర్టు వివాదాలు, వివాదాస్పద మాటలు మనకు వద్దు. అందుకని ఆ విషయాల్లో తగ్గి ఉండడం చాలా చెప్పదగిన సూచన. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక అవసరాన్ని మించినటువంటి ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. అనవసర విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి తప్ప అనవసర విషయాల్లో మీరు అవతల వాళ్ళ ఇంటి విషయాలు ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ విషయాలు ఉండొచ్చు, మై హూనా అని చెబుతూ మీరు అది ఏమిటంటే మాట ఇచ్చేస్తూ ఉంటారు, వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా, ఆ విధానం మాత్రం ఆపేసేయండి. వద్దు, మనకి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఎన్ని జాగ్రత్తలతో తీసుకుంటున్నా కూడా రుణాలు పెంచేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. అంటే పెళ్లి విషయాల్లో ఎండొచ్చు, లేకపోతే ఇల్లు విషయంలో ఎండొచ్చు, స్థల విషయాల్లో ఎండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఎండొచ్చు. రుణం చేసి, అప్పు చేసి పప్పు కూడు చెయ్యొద్దు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్లానింగ్ అస్సలు చెప్పాలంటే మేషరాశి వారికి మంచి ప్లానింగ్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ ప్లానింగ్ని విడిచిపెట్టకండి. ఏం పర్వాలేదు, వాడు ఇస్తానన్నాడు కదా తీసేసుకుందాం, ₹5 వడ్డీ ఏంటి, ₹10 వడ్డీ అయినా మన చేతికి అందుతుంది అని అప్పు మాత్రం చేయకండి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనం చేయాల్సిన విషయం ఏమిటంటే కనుక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనము దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో పెట్టుకోండి. వెరీ అర్జెంట్ అనమాట. ఆ దక్షిణామూర్తి ఫోటో దగ్గర కూర్చొని గురు బ్రహ్మ, గురు విష్ణు చెప్పుకోండి. అంతేగాని వేరే 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 విధంగా అన్ని స్తోత్రాలు మీకు రాకపోవచ్చు. కానీ ఏమిటంటే ఆ యొక్క గురు బ్రహ్మ, గురు విష్ణు అని దక్షిణామూర్తి అయినటువంటి ఆ ఈశ్వరుణ్ణి పూజించండి. సోమవారం పూట పెరుగన్నం దానం చేయండి. ఒక చారెడు దానిమ్మ గింజలు వేసి దానం చేయండి. ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. వృషభ రాశిలో ఉన్నటువంటి మనకి కృత్తిక 2, 3, 4 పదాలు తదుపరి చూసినట్లయితే కనుక మనకి
రోహిణి నక్షత్రం, ఆ తదుపరి మృగశిర ప్రథమ ద్వితీయ. మరి ఎలా ఉండబోతోంది ఈ వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే గనక గృహం గృహాన్ని అమర్చుకుంటారు, నూతన వస్తువులు సేకరించుకుంటారు. ఓ అంత బిందాస్ అన్నట్టుగా హ్యాపీగా ఉన్నటువంటి కాలం ఇది. తోడబుట్టిన వారితో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందువల్ల అంటే గనక మై హూనా నేనున్నాను, మీకేం పర్వాలేదు, నేను అన్నీ చేసేస్తాను అని మీరు చెప్పడం వల్ల వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టేసుకుంటారు. అందువల్ల ఆశలు అనేది మళ్ళా తర్వాత అడియాసలుగా మీరు మారినట్లయితే గనక నిందలు, నిష్ఠూరాలు, అక్షింతలు కూడా మీకు పడతాయి. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏమిటంటే గనక విద్యార్థులకు మాత్రం ఎక్సలెంట్ అండి. అనుకూలమైన సమయం నడుస్తోంది. అయితే చాలా ముఖ్యంగా మనం ఏమిటంటే ఈ వృషభ రాశి వారు ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల కోపం ముక్కు మీద ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా "ఆ! ఏమిటి? ఏమిటి?" అనేసి వెళ్ళిపోతారు. రెచ్చిపోతూ ఉంటారనమాట. అందువల్ల తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ అన్నది ఈ శ్లోకం మీరు విని తప్పనిసరిగా కొంచెం మీ కోపాన్ని తగ్గించుకోండి. అది మీ తప్పు కాదు. కుజుడు రెండవ ఇంట్లో ఉండగానే మనకు తెలియకుండానే కూడా టక్కని గట్టిగా మాట్లాడేస్తాం. అది అవతలి వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అప్పుడు ఎవరికి ప్రాబ్లమ్? మనకే ప్రాబ్లమ్. అదే విధంగా చూస్తున్నట్లయితే గనక ఈ యొక్క అర్ధాష్టమ రవి, కేతువు, బుధుడు ఉండడం వల్ల కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక తత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రవికి సంబంధించిన సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి సూచన. గోధుమ నూకతో చేసినటువంటి ఏదైనా ఉప్మా గానీ, స్వీట్ గానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం గానీ 10 మందికి పెట్టండి. పోనీ 5గురికి పెట్టండి. తప్పనిసరిగా మీరు అనుకున్న పరిస్థితులు, అనుకున్న విధానంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా చక్కగా అయిపోతుంది. తర్వాత ఏంటంటే గనక ఈ వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలొద్దు. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు ఏమైతే ఉన్నాయో అవి, లేదా సెంట్లు లాంటివి గానీ, పౌడర్లు, బొట్లు గానీ ఎవరికైనా పిల్లలకి దానం ఇస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు కలిసొస్తుంది. అదేవిధంగా మీరు మంగళవారం నాడు చక్కగానే ప్రొద్దుటే వెళ్ళి నాగులు దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్నటువంటి బీదవారికి కనీసం ముగ్గురికైనా సరే భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కుజుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. ద్వితీయంలో ఎవరున్నారు? గురువుగారు ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే చతుర్థంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం అనుకున్నట్లయితే కొన్ని అంటే ఏమిటంటే గనక స్థిరాస్తి వ్యవహారాలు, నూతన కాంట్రాక్టులు మనం ఎలా అయినా సరే సఫలం కావాలి, సఫలీకృతం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఆ ప్రయత్నాలన్నీ కూడా కొత్త నూతన కాంట్రాక్టులు పొందడానికి అంటే అది వాళ్ళకి అప్లికేషన్స్ పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టడానికి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకు అంటే మన టైము కొంచెం ఆ విషయాల్లో బాగోలేదు. ప్రతిమా విషయాలన్నీ ఓకే, కానీ ఆ విషయంలో బాగోలేదు. అందుకని కాంట్రాక్టులు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వారు కానీ, షేర్ మార్కెట్ రంగం వారు కానీ, స్త్రీలు కానీ, ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి బిజినెస్లు చేసేస్తున్నారు. అందుకని కొంచెం చూసి పెట్టుబడి ఎక్కువ, లాభాలు తక్కువ అనేటటువంటి వ్యాపారం మనకొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక చిన్న తరహా అనుకూలతలు ఉన్నప్పటికీ కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటూ ముందుకు వెళితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా మృగశిర 3, 4 పదాలు, తదుపరి చూస్తే ఆరుద్ర నక్షత్రం, పునర్వసు ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ఏ విధంగా మనం ఏం చేస్తే బాగుంటుందయ్యా అంటే గనక తప్పనిసరిగా గురువుకు సంబంధించినటువంటి శనగపిండితో చేసినటువంటి స్వీటు ఎవరికైనా ఇస్తూ ఉండండి. తప్పనిసరిగా గురువారాలు చేస్తూ ఉండండి. ధునిలో నవధాన్యాలు వెయ్యండి. తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, ఆర్థిక ఇబ్బందులైతే లేవు, ఇంకా ముందుకు వెళ్ళడానికి, అద్భుతంగా ఉండడానికి
ఈ రెమెడీ చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్ అని రాస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కర్కాటక రాశి వారికి చెప్పినట్లయితే గనక పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారికి అని ఆలోచించినట్లయితే, సాక్షాత్తు గురువు గారికి ఉచ్చ స్థానం ఈ కర్కాటక రాశి. అందువల్ల అన్ని విధాలా కూడా వీళ్ళకి ఏదో ఒక చూడండి, కలిసొచ్చే కాలం వచ్చింది అంటూ ఉంటాం కదా! ఆ విధంగా కలిసొచ్చే కాలం నడుస్తోంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే గనక కొంచెం 12థ్‌లో ఉన్నటువంటి కుజుడు వలన ఇంజరీలు గానీ, యాక్సిడెంట్స్ గానీ జరిగేటటువంటి సూచనలున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బుధుడు, రవి, బుధాదిత్య యోగంలో ఉన్నారు మీరిప్పుడు. కేతువు కూడా అక్కడే ఉన్నాడు. ఈ కర్కాటక రాశి వారికి బుధాదిత్య యోగము. అందువలన ఎవరికీ కూడా హామీలివ్వకండి. మీ ఇల్లు, మీ సంసారం, మీ యొక్క బంధువులు, మీ యొక్క స్నేహితులు అంతవరకునే లిమిటెడ్ కంపెనీతో మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని వాళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మీ వాళ్ళే అనేసి అందరినీ కలగలిపేసుకొని ఆ తర్వాత చిక్కులు, ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏంటంటే గనక నమ్మిన వారి చేత మోసపడేటటువంటి విధి విధానం కనపడుతుంది. మనం బాగా నమ్మేస్తాం ఎవరినైనా సరే. ఆ తర్వాత వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తే చాలా బాధపడిపోతాం. అందువల్ల ఆ ఉంది కాబట్టి ప్రయాణాలు, పెట్టుబడులు తగ్గించి లిమిటెడ్‌గా ఉండడం చాలా మంచిది. బాగా గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వారు. డబ్బులు చేతిలో ఉన్నాయనేసి అలా అలా పెట్టుబడులు పెట్టేయకండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అయితే మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే సూర్య నమస్కారాలు రోజు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా గణపతి, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ 2 గాయత్రిల్లో ఏ గాయత్రి అయినా సరే మీరు చేసుకోవడం వలన, అదేవిధంగా బుధవారం పూట ఎవరికైనా భోజన దానం చేస్తే అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఓం గం గణపతే నమః అనుకుంటూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మఖ, పుబ్బ, ఉత్తర, ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటయ్యా అంటే గనక దాన ధర్మాది కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా పాల్గొంటారు. అంటే విధంగా చెప్పాలంటే గనక కోర్టు పనులు ముగించుకునేందుకు ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తూ ఉంటారు. అమ్మయ్య ఈ కోర్టు తలకాయ నొప్పులు ఉండకూడదు, ఈ వారంలో నేను ఈ కోర్టు పనులన్నీ కూడా ముగించేసుకోవాలి, అంతా హ్యాపీగా ఉండాలి నేను అని గట్టి ప్రయత్నం అయితే చేస్తారు. అదే కాకుండా ఈ యొక్క శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల లగ్జరీస్ వైపు, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్లు అలాంటివి, డ్రెస్సులు, అదేవిధంగా చెప్పాలంటే కనుక ఇంకా కొన్ని అంటే లగ్జరీ అంటే ఎలా అంటే కనుక కార్లు, ఈ విధంగా వాటి మీదకి మనసు పడుతూ ఉంటారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే దాన ధర్మాలు ఎన్ని చేసినప్పటికీ కూడా కోర్టు వ్యవహారాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా దాన ధర్మాలు చేసినప్పుడు కూడా భగవంతుడి వలన, భగవంతునితో, భగవంతుని చేత నేను సృజించబడ్డాను, ఏ విధంగా నాదంటూ ఏం లేదు, భగవంతుడా తండ్రి మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని రోజు ప్రార్థిస్తూ ఉండండి. మంచం మించి కిందకి లేవగానే భూమాతకు ముమ్మారు దండం పెట్టుకొని తప్పనిసరిగా ఈవేళ ఎవరికి సాయం చేయాలి అనే ఆలోచనలోకి వెళ్ళండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే కనుక గురువారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి భోజన దానం చేసినా, పసుపు రంగు వస్త్రాలు పంచినా చాలా బాగుంటుంది మీకు. ప్రతిరోజు ఇవ్వకుండా మానకుండా ఓం శ్రీ సాయిరామ్ అని రాస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి విధి విధానం ఏమిటంటే శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త నక్షత్రం, చిత్త ప్రథమ ద్వితీయ. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి
అంటే ఏడవ ఇంట శని భగవానుడు వక్రగతిన చూస్తున్నాడు. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి చంద్ర భగవానుడు కూడా మన వైపు చూస్తున్నాడు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ కన్యా రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం గానీ, తర్వాత కొన్ని విషయాల్లో అంటే మనకి తెలియకుండానే మనము అన్ని ఇతరుల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం గానీ కాకుండా ఉంటేనే మంచిది. ఎందువలన అంటే గనక 12థ్ హౌస్‌లో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ఈ రవి వలన కోపం వస్తూ ఉంటుంది. బుధుడి వలన ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ రవి వలన విచక్షణ జ్ఞానం కొంచెం తగ్గుతుంది. అందువల్ల కేతువు వలన ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ రాంగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందువల్ల కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చూస్తున్నట్లయితే గనక వృత్తి వ్యాపారాలు అందు నెలవారీ చెల్లింపులు మీరు కంప్లీట్ చేసుకుంటారు. అంటే వృత్తుల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, తర్వాత ఉద్యోగాల్లో ఉన్న నెలలా మనం ఈఎంఐలు కడుతూ ఉంటాం కదా! మనకి ఈఎంఐ అనేది ఒక వరం కింద వచ్చింది గదా! అందుకని ఆ ఈఎంఐలని కంప్లీట్ చేసుకుంటారు. అదే విధంగా చూస్తున్నట్లయితే గనక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొత్త కొత్త స్నేహితులు ఏర్పడతారు మీకు ఈ వారం. అందుకని కొత్త కొత్త స్నేహితులతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. వారి వలన మీకు మేలు కలుగుతుంది. అందువలన మీరు అన్ని విధాలుగా మీరు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సిన పనేమిటయ్యా అంటే గనక మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్తు అని లక్ష్మీదేవిని అష్టోత్తరంతో ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః అని పూజించడం. శుక్రవారం పూట 6 తాంబూలాలు మీరెక్కడైనా గుళ్ళల్లో అన్నా సరే దానం చేయొచ్చు. బొట్టు పెట్టేసి అమ్మాయి ఆడవాళ్ళైతే గనక ఇవ్వచ్చు. మగవాళ్ళైతే గనక అరటిపళ్ళు, 2 తమలపాకులు, 2 వక్కలు అన్నీ పట్టుకెళ్ళి పంతులు గారికి ఇచ్చేస్తే వచ్చిన ముత్తైదువులకి ఇస్తాడాయన. ఆ విధంగా చేసి బ బొబ్బర్లతో చేసినటువంటి వడలు తప్పనిసరిగా శుక్రవారం పూట పంచండి. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. చిత్తా నక్షత్రం 3, 4 పదాలు. తదుపరి చూసినట్లయితే స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ముఖ్యమైనటువంటి విధి విధానం ఏంటంటే ఈ తులారాశి వారికి ఇదివరకటికి ఇప్పటికీ కూడా కొన్ని అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఈ వారం. ఎందుకంటే శుక్రుడు 12థ్ హౌస్‌లో ఉండడం వల్ల లగ్జరీస్‌గా మనం బతకాలని, తర్వాత ఏదైనా సరే భోగంగా ఉండాలని అనవసరమైనటువంటి డబ్బు వేస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా తలపెట్టిన ప్రయాణాలను, పనులను సకాలంగా పూర్తి చేస్తారు. ఆ విషయంలో మాత్రం యూ ఆర్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఆటుపోట్లు అంటే వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, ఉద్యోగం కానీ ఎలాంటి ఆటుపోట్లనైనా సరే తగిన సమర్థతతో మీరు ఎదుర్కొని చక్కగా మీరు అన్ని విధాలా కూడా ఇదివరకటి కంట చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మేనేజ్ చేయగల తత్వం మీకు వచ్చేస్తుంది. అందువల్ల అన్ని విధాలా బాగుంది. అయితే ఏమిటంటే గనక ఈ శుక్రుడు 12థ్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టి మీరు చేయాల్సింది ఒక్కటేనండి. అదేమిటంటే గనక ఆ అమ్మాయిలకి అంటే చిన్న పిల్లలకి బొట్లు, పౌడర్లు, ఆ తర్వాత ఏమైనా క్లిప్పులు ఇలాంటివి పంచుతూ ఉండండి. శుక్రవారం పూట తప్పనిసరిగా అమ్మవారికి మొక్కి అదే వరలక్ష్మి వ్రతము అయినప్పటికీ కూడా వరలక్ష్మి వ్రతం అయిపోయినా కూడా లక్ష్మీదేవిని కొలుస్తూ ఉండండి. లక్ష్మీనారాయణని కొలవండి. అది మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని అనుకోవడం. అదేవిధంగా ఈ శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం, వస్త్రాలు దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. విశాఖ 4వ పాదం. అదే విధంగా చూస్తున్నట్లయితే అనురాధ, జ్యేష్ఠ. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటంటే గనక అర్ధాష్టమ రాహువు యథావిధిగా ఉన్నప్పటికీ కూడా
ఇంకా కొన్ని కొన్ని విషయాలలో అంటే ఏమిటంటే గనక గురువుగారు మనకి అన్ని విధాలా కూడా కలిసొచ్చే కాలంగా మనకి నైన్త్ హౌస్‌లో ఉండడం వల్ల ఆర్థిక విషయాలు బాగున్నాయి. ఆరోగ్య విషయాలు బాగున్నాయి. ఇంకంతకంటే ఏం కావాలి? ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఆదాయం అన్నీ బావున్నాయి. సరే. ఇంకా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది? విద్యార్థులారా విదేశీయాన ప్రయత్నాలు ఈ వారం ఫలించి ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు. అదేవిధంగా సోదర బంధమైన కొన్ని సోదరులతో కూడినటువంటి కొన్ని బంధనములు కొంచెం వైరంగా కనపడుతున్నాయి. అందువల్ల సోదరులతో మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బంధువైరం కూడా కనపడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు మధ్యవర్తిగా నేను మర్యాద రామన్నోచ్ అనేసి మీరు వెళ్ళి అక్కడ కూర్చొని తీర్పు చెప్పడానికి మీ వల్ల కాని పనులు మీరు చేయకండి. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కాదు. అందరూ కలిసి మిమ్మల్ని మొట్టికాయలు మొడతారు. అందువల్ల అలాంటి విషయాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అయితే ఇంకా అన్ని పనులు కూడా ఏ విధమైన ఆటంకాలు కలగకుండా అవ్వడానికి గాను హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు విడవకుండా మానకుండా జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం అనుకుంటూ ఉండండి. అదే కాకుండా ఇంకొక మాట ఏమిటంటే కనుక బుధవారం పూట పానకం వడపప్పు, అదేవిధంగా పానకం వడపప్పు, కొంచెము అరటిపళ్ళు ప్రసాదం కింద పెట్టి పెసరపప్పు కూడా పెట్టండి. పానకం వడపప్పు అంటే పెసరపప్పు. ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం ఒక్కరికైనా పెట్టండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గోమాతని దర్శించండి బుధవారం నాడు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని తెలుసుకునే ముందు మొట్టమొదట మనకేమిటంటే గనక కుజుడు 7th హౌస్‌లో కనపడుతున్నాడు. గురువుగారు 8th హౌస్‌లో కనపడుతున్నారు. చాలు ఇంక మనకి ఇంక వేరే పండగ అక్కర్లా. కోపం ఇంట్లో భార్యాభర్తల మధ్య చిలికి గాలి వాన అవ్వడానికి 100% కారకత్వం ఉంది. అదేవిధంగా గురువుగారు ఎప్పుడైతే అష్టమంలో పడ్డాడో ఆయన చేసే ఉపకారం చేయడు. అంటే ఎక్కడికక్కడ స్టక్ అయిపోతూ ఉంటాయన్నమాట. అది పరిస్థితి. అదేవిధంగా ఆదాయం, వ్యయము కూడా ఎంతొస్తోంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే సమీక్షణ తప్పనిసరిగా కావాలండి. అంతేగాని ఇలా ఈ చేత్తో వస్తుంది, ఈ చేత్తో ఖర్చు పెడుతున్నాను, నాకేంటి, ఇలాంటి అహంకారం పూరితమైనటువంటి మాటలైతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వద్దే వద్దు. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అనవసరం అయితే మధ్యవర్తిత్వాలకి, పెద్ద మనిషి తరహా పాత్రకి మీరు దూరంగా ఉండడం మంచిది. అంటే ఎవరైనా సరే కుటుంబంలో కూడా ఎవరైనా సరే వచ్చి అడుగుతూ ఉంటారు. ఏవండీ మీరు కొంచెం చెప్పండి మా వాళ్ళకి అని. ఎందుకు మనకెందుకు చెప్పండి? అందుకని చుప్ అనుకొని అస్సలు వెళ్ళకండి. ఏ విషయాల్లోని కూడా మధ్యలో ఉండకండి. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఈ వారం ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎంత గొప్పవాళ్ళైనా సరే లేదండి నాకేదో బాలేదు, లేకపోతే నాకేదో పనుంది, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం కానీ, తర్వాత ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 ప్రదర్శనలు చేసి ఈ యొక్క మంత్రం అనుకుంటూ ఎర్రటి పూలతో ఆయనకి అర్చన చేయించండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలా కూడా ఇంట్లో కోపాలు, తాపాలు, మీ భాగస్వామితో, తర్వాత కుటుంబంలో తలకాయ నొప్పులన్నీ పోతాయి. మంగళవారం పూట ఎవరికైనా భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, ఆ తదుపరి శ్రవణ నక్షత్రం, ఆ తదుపరి చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటయ్యా అంటే కనుక అధికారులతో, పెద్దలతో మీరు చాలా ఓపికగా ఉండాలి. ఎందువలన తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు మాటలు కానీ, నాలుగు మీద రాహు ఉంటాడు ఇంక మీకు. అందులో శని భగవానుడు ఆయన
వక్రంలో ఉన్నాడు. అందువల్ల రాహుకి పవర్ ఎక్కువ అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. మాట చాలా పొదుపుగా, హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అనేది ఒక చేతికి కంకణం కట్టుకున్నట్టుగా కట్టుకోండి. అదేవిధంగా చెప్పాలంటే గనక అగ్రిమెంట్సు, రెన్యువల్సు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. కానీ ఆ పూర్తి చేసుకోవడానికి కొంచెము స్ట్రగుల్ అయితే అవుతారు. అయినప్పటికీ కూడా ఇదివరకటి కన్నా ఉపకారంగానే మంచిగా అన్నీ కూడా పూర్తి చేస్తారు. అందువలన మనశ్శాంతిగా ఉంటారు. తర్వాత ఏమిటంటే ఎవరైనా పెద్దవాళ్ళు సలహా చెప్పినా, లేక పై అధికారులు మాట్లాడినా, వ్యాపారంలో సలహాలు చెప్పినా, వృత్తుల్లో సలహా చెప్పినా చాలా ఓపికగా ఒకటికి 2 సార్లు చెప్తారు పెద్దవాళ్ళు. సంయమనంతో ఉండండి. ప్రశాంతంగా వినండి. విని ఆచరణ చేయడం అనేది మీ ఇష్టం. కానీ కోపం మాత్రం తెచ్చుకోకండి. సరే ఈ యొక్క మకర రాశి వారు ఏం చేస్తే బాగుంటుందయ్యా అని ఆలోచించినట్లయితే, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోవడం, కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అని దుర్గామాతని పూజించండి. నిమ్మకాయల మాల మంగళవారం పూట అమ్మవారికి సమర్పించి కుంకుమార్చన చేయించుకుని అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి కనీసం ఒక్కరికైనా భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కుంభంలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పదాలు, తదుపరి శతభిష, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక రాహువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. అదేవిధంగా కొన్ని విషయాల్లో చికాకులు తప్పవు. కొన్ని విషయాల్లో విపరీతమైన ఉత్సాహాలు తప్పవు. అటు ఇటు కానటువంటి డైలమాలో ఉంటారని చెప్పొచ్చు ఈ కుంభరాశి వారు. అయితే ఏమిటంటే గనక ఉత్సాహ స్థితులు లేక నిశ్శబ్దంగా ఉంటారు. అంటే ఎందుకు నిశ్శబ్దం అంటే కొన్ని పనులు చకచకా అయిపోతున్నాయనుకోండి, మనం అనుకున్నది అనుకున్నట్టు వెళ్ళగానే ఆ పని అయిపోయి మళ్ళీ తిరిగి మనకు రావాల్సినవన్నీ వచ్చేస్తే ఎలా ఉంటాం మనం? అసలు భూమి మీద ఉంటామేమిటి? ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటాం. కానీ అవి అవ్వకపోతే ఏంటి పరిస్థితి? అలా నీరసం మొహం పెట్టుకుని ఉంటాం. అయితే కొన్ని విషయాల్లో అధికారులతో సంయమనం కావాలి. మీరు మీ పై అధికారులని అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా మీ కొలీగ్స్ దగ్గర విమర్శించకండి. అది మీకు తాటికైలా నెత్తి మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంతకాలం ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ప్రయత్నాలు కూడా ఈ వారం మనం పక్కకు పెట్టేద్దాం. నూతనంగా ఏదో చేద్దాము, నూతనంగా ఆ విధంగా వెళ్దామా, ఈ విధంగా వెళదామా అనుకుంటాం కదా! ఈ వారం అవన్నీ కూడా అటక మీద పెట్టేద్దాం. అయితే మరి ఏం చేస్తే బాగుంటుంది ఈ వారం అని ఆలోచించినట్లయితే, తప్పనిసరిగా కొన్ని విషయాల్లో చిన్న తరహా రుణాలు చేయవలసి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. జాగ్రత్తగా ఆ రుణము తీర్చగలమనుకున్నంత ధనమే తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక శని భగవానుడికి సంబంధించి అఖండ దీపం శనివారం పూట వెలిగించి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇంత ముద్దహార్త కర్పూరంతో ఆయనకు చక్కగా గోవిందనామాలు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అని మంచిగా ఆయన్ని అర్చించి తులసిమాల జాజి పూలతో ఆయన్ని అర్చించి ఆ గుడికి వెళ్ళి పూజ చేయించుకుని అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ముగ్గురికైనా సరే భోజనం దానం చేయండి. ఎందుకంటే ఏళ్ళనాటి శని లాస్ట్లో ఉన్నారు కదా మరి మీరు, అందుకని ఆ పనులు చేయండి. ఓం శం శనిశ్చరాయే నమః అనుకుంటూ ఉండండి. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, ఆ తర్వాత చూస్తే రేవతి నక్షత్రం. ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటంటే శని భగవానుడు లగ్నాత్తు ఉండడం, చంద్రుడు గోచార చంద్రుడు కూడా అక్కడే ఉండడం, 12th హౌస్లో రాహువు, అదేవిధంగా అర్ధాష్టమ కుజుడు కనపడుతున్నాడు. భార్యాభర్తల మధ్య కొంచెం కీచులాటలు, మాట పట్టింపులు, అలగటాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు వితండవాదం చేయడం అనేది అస్సలు మంచిది కాదు.
అది చిలికి చిలికి గాలివానయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుంది. చిన్న విషయమే పెద్దగా వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గురువుగారు ఫిఫ్త్ హౌస్‌లో ఉండి మనకు అన్ని విధాల ఉపయుక్తంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా బాగుంది. ఆదాయ విషయాలు ఏం చూసుకోక్కర్లేదు. కానీ కొంచెము లాభాలు ఇదివరకటి కన్నా కూడా మీరు చూస్తారు. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈ వారం విద్యో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలొస్తాయి. విద్యార్థులకి వారు అనుకున్నటువంటి దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎక్కడైతే వాళ్ళు చదివేటటువంటి కళాశాలలో అందరి మెప్పు పొందుతారు. తర్వాత ఈ మీనరాశి వారు రుణ స్వీకారానికి అంటే రుణాలు తీసుకోవడానికి అబ్బా ఊరికే ఇచ్చేస్తున్నారు కదా అనేసి వాళ్ళు ఇస్తానన్నారు కదా అనేసి అప్పులు చేయకండి. అప్పు పప్పు కూడా అయిపోతుంది. అందుకని జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎప్పుడు కూడా మనకి ఉన్నంతలో ఉన్న విషయాన్ని చూసుకొని బడ్జెట్ రూపంలో మనం ఖర్చు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు తిరుగులేదు అని అనిపించుకోవచ్చు. తర్వాత ఏమిటంటే ఈ మీనరాశి వారు మరి ఏం చేస్తే బాగుంటుందయ్యా అంటే గనక ఓం శం శనిశ్చరాయే నమః అని అనుకుంటూ హనుమాన్ చాలీసా రోజు ఒక్కసారైనా పారాయణ చేయండి. ఎల్లినాడు శని నడుస్తుంది కదా! ఆంజనేయ స్వామికి 5 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆయన పాదాల దగ్గరే శని భగవానుడు కూర్చుని ఉంటాడు కాబట్టి మీరేం చేస్తారంటే గనక ఇంత బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు, కొబ్బరికాయ సమర్పించి ఆంజనేయ స్వామిని శనీశ్వరుణ్ణి కరుణించమని వేడుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.